శ్రీధర్ గారు, బలూచిస్తాన్ ఇందాక మన విశ్లేషకులు చెప్పినట్టుగా ఈ భూభాగం పరంగా చాలా పెద్దది, అలాగే జనాభా పరంగా చూస్తే చాలా చిన్న ప్రావిన్స్ ఇది. అంటే ఎప్పుడు కూడా స్వతంత్రంగా ఉండాలి. అది పాకిస్తాన్లో కలిసినప్పటి నుంచి కూడా ఆ పోరాటం అటానమీ కోసం పోరాడుతున్నటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా? ఇన్ ఫ్యూచర్ ఖచ్చితంగా వాళ్ళు కోరుకుంటున్నట్టుగా స్వతంత్రం గాలులు పీలుస్తారంటారా వాళ్ళు, స్వేచ్ఛ వాయువులు? మీకు, మీ ప్రేక్షకులకు, తర్వాత మన కో ప్యానలిస్ట్ అందరికీ కూడా నమస్కారాలమ్మా. పాకిస్తాన్ ఒక న్యూక్లియర్ పవర్ ఉన్నటువంటి శక్తి ఉన్నటువంటి దేశం. అది ఒకటి ఫస్ట్ అర్థం చేసుకోవాలి. రెండవది, వాళ్ళ సైన్యం కూడా వాళ్ళు మత ఛాందసం ఉన్నా అది ఒక పక్కన పెట్టినా కానీ కూడా బ్రిటిష్ మిలిటరీ సిస్టమ్ నుంచి భారత సైన్యము, పాకిస్తాన్ సైన్యం రెండు కూడా అక్కడ శిక్షణ తీసుకుని వచ్చినటువంటివే. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఒక నైపుణ్యం కావచ్చు, ప్రొఫెషనలిజం అందామా, వాళ్ళకు ఉన్నటువంటి కేపబిలిటీస్. ప్రొఫెషనలిజం అనేది నేను ఒప్పుకోను, ఎందుకంటే వాళ్ళు ప్రొఫెషనల్ గా ఉంటే కనుక సివిలియన్స్ ఇంతమంది చంపరు వాళ్ళు. కానీ వాళ్ళలో ఉన్నటువంటి ఆ యుద్ధ పటిమ అన్నది వాళ్ళకు ఉన్నది, దాన్ని మనం డిస్మిస్ చేయలేదు. రెండవ విషయం ఏంటంటే, మనకు ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి కంప్లీట్ గా సర్వనాశనం అయిపోయి ఉన్నాయి. ఎకనామిక్ గా కావచ్చు, అంతర్కలహాలతో కావచ్చు, మనకు సొమాలియా కావచ్చు, ఇథియోపియా, సుడాన్, ఇటువంటి ఎన్నో, ఎరిత్రియా, చాలా దేశాలు ఉన్నాయి. అయినా కానీ వాటి సరిహద్దులు ఏం మారలేదు. ఆ దేశంలో ఉన్నటువంటి భూభాగాల్ని ఎవరో దాని అధీనంలో తీసుకోలేదు. సిరియా లాంటి దేశాల్లో మనం చూసామంటే కొంత భూభాగం, కొన్ని ప్రాంతాలు సెంట్రల్ గవర్నమెంట్ అధీనంలో ఉండవు, వాళ్ళు దాన్ని పాలించలేరు. మనకు అక్కడ ఉత్తర కుర్దిస్తాన్ ప్రాంతాలు కావచ్చు, లేదా కింద డ్రూజ్ ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు, నార్త్ లో టర్కీ అధీనంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు కావచ్చు, ఇడ్లీ లాంటివి, ఇవన్నీ కూడాను ఒక దేశం సరిహద్దులు మారకపోయినా కానీ వాళ్ళ అధీనంలో ఉండకపోవచ్చు. పాకిస్తాన్ లో కూడా అటువంటి పరిస్థితి మనం చూడబోతుంది. బలూచిస్తాన్ లిటరల్ గా పాకిస్తాన్ కంట్రోల్లో లేదు అని మనం చెప్పుకోవాలి. అక్కడ ఒక ఇన్ఫాక్ట్ వాళ్ళ ఓన్ ఎంపీ, మనకు ఖైబర్ పఖ్తూన్ఖ్వా నుంచి వచ్చినట్టు మౌలానా ఫజ్లుర్ రెహమాన్ పార్లమెంట్ సాక్షిగా ఆయన చెప్పారు, అక్కడ 5 నుంచి 7 డిస్ట్రిక్ట్స్ బలూచిస్తాన్ లో ఈ రోజు మన అధీనంలో లేవు. రేపు వాళ్ళు స్వతంత్రం ప్రకటించినా వాళ్లకు మద్దతు పలకడానికి యునైటెడ్ నేషన్స్ చాలా దేశాలు సిద్ధంగా ఉన్నాయి. ఇది మన దౌర్భాగ్య పరిస్థితి అని పార్లమెంట్ సాక్షిగా నెల క్రితం ఆయన చెప్పారు. సో కాబట్టి ఆ పరిస్థితి ఏంటో వాళ్ళకు అర్థమవుతుంది, వాళ్ళ చేయి జారిపోయింది అన్న విషయం వాళ్ళకు కూడా అర్థమవుతుంది. చైనా $60 బిలియన్ అక్కడ ఖర్చు పెడతాము, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడోర్ మీద మేము ఇన్వెస్ట్ చేస్తామని వాళ్ళు గతంలో షీ జిన్పింగ్ పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు నవాజ్ షరీఫ్ హయాంలో ఆయన అనౌన్స్ చేశారు. ప్రస్తుతానికి $23-24 బిలియన్ ఆపేశారు. ఎందుకంటే వాళ్ళ సిపిఈసి అంతా కూడాను ఈ బలూచు, తర్వాత ముందరకు వెళ్తే కేపీకే ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉన్నటువంటి తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్, వీళ్ళ దాడులలో చైనీస్ చనిపోతున్నారు, చైనీస్ ప్రాజెక్ట్ అన్ని ధ్వంసం అవుతుంది. ఈవెన్ గిల్గిట్ బాల్తిస్తాన్కి వెళ్తే కూడా మన భారత భూభాగం పాకిస్తాన్ లో అధీనంలో ఉన్నటువంటి గిల్గిట్ బాల్తిస్తాన్ ప్రాంతంలో కూడా అక్కడ కూడా వాళ్ళ నిరసనలు, అక్కడ కూడా ఒక విధమైనటువంటి దీని వ్యతిరేకత రావడంతో చైనా మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ ఆపేసింది. మనకు ఇక్కడ చూస్తే బలూచిస్తాన్ లో ఉన్నటువంటి సమీకరణలు, అక్కడ ఉన్నటువంటి పాపులేషన్ చూసామంటే మనం అన్ఫార్చునేట్ గా బలూచీల పాపులేషన్ లిటరల్ గా మైనారిటీలో అయిపోయారు వాళ్ళు. అక్కడ పష్తూన్లు విపరీతంగా ఉన్నాయి. కొట్టా ప్రాంతము అంటే మన ఖైబర్ పఖ్తూన్ఖ్వా దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు అన్ని కూడాను పష్తూన్స్ ఉన్నాయి. తర్వాత ఈ అఫ్ఘాన్లు, అక్కడ తాలిబాను, ఈ గొడవలు, సోవియట్ యూనియన్, తర్వాత అమెరికా, ఈ గొడవలు, వీటితోటి చాలా మంది అఫ్ఘాన్లు అందరూ పాకిస్తాన్ లో వచ్చి మోస్ట్లీ బలూచిస్తాన్ లో సెటిల్ అయ్యారు. అక్కడ క్యాంపులు పెట్టారు, వీళ్ళకి అన్ని అక్కడ పెట్టారు. కాబట్టి వాళ్ళ పాపులేషన్ కూడా చాలా సిగ్నిఫికెంట్ గా ఉంది అక్కడ. రెండు, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ బాగా రావడంతో మనకు సింధీలు కూడా అక్కడికి వెళ్ళారు. ఫర్ ఇన్స్టెన్స్ మకరాన్ కోస్ట్ లో మనకు ఉన్నటువంటి సీ కోస్ట్, మన గ్వాదర్, ఇటువంటి ప్రాంతాల్లో వీళ్ళు కొంతమంది వెళ్ళారు. సరే, పంజాబీలు చెప్పనే అక్కర్లేదు, ఆ సైన్యం అంతా కూడా పంజాబీ. ఇన్ఫాక్ట్ బలూచ్ రెజిమెంట్ కూడా పంజాబీలో ఉంటుంది. మనకు జనరల్ ముషర్రఫ్ బలూచ్ రెజిమెంట్ ఆయన టెక్నికల్ గా, కానీ ఆయనేమో మొహాజిర్, ఢిల్లీ నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి. కాబట్టి మనకు ఏదర్ మొహాజిర్లు కానీ లేదా పంజాబీలు కానీ, ఈవెన్ బలూచ్ ఆర్మీలో కూడా వీళ్ళే ఎక్కువ పాత్ర పోషిస్తుంటారు. తర్వాత అక్కడ చైనీస్ వచ్చారు, ఈ గోడరు, సిపిఈసి అంటే వాళ్ళు ఆల్మోస్ట్ కొన్ని వేల మంది అక్కడ వచ్చేసారు. దీంతో బలూచి పాపులేషన్ చాలా కుంచుకుపోయింది, చాలా తక్కువ అయిపోయింది. ఈ హత్యలు, ఈ మరణకాండతోటి వాళ్ళందరూ కూడా వలస వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఉద్యోగాల కోసం, పొట్టకూటి కోసం వాళ్ళు ఇస్లామాబాద్, లాహోరు, కరాచీ ఇటువంటి పెద్ద పెద్ద పట్టణాలకు వెళ్ళిపోయి వాళ్ళు సెటిల్ అయిపోయారు అక్కడ. సో ఓవరాల్ గా బలూచీలకు అంత స్ట్రెంగ్త్ లేదు. ఓవరాల్ గానే వాళ్ళ దేశంలో ఉన్నటువంటి జనాభాలో 6% మాత్రమే బలూచిస్తాను. 6%లో కూడా మెజారిటీ అందరూ కూడాను ఈ మిగతా నేను చెప్పినట్లు మనకు పష్తూన్లు కావచ్చు, సింధీలు కావచ్చు, పంజాబీలు, చైనీసు, అఫ్ఘాన్స్
వీళ్ళందరూ రావడంతో అసలైన బలూచీల సంఖ్య చాలా తక్కువ. కాబట్టి వాళ్ళు నిజంగా అక్కడ స్వతంత్రం తీసుకొచ్చేటువంటి శక్తి వాళ్ళకి లేదు. రెండవది చాలా పెద్ద ఏరియా. ఈ ఏరియాని మొత్తం పాకిస్తాన్ ఆర్మీనే డామినేట్ చేయలేకపోతుంది. ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి పాకిస్తాన్ ఆర్మీ కంట్రోల్ చేయలేకపోతుంది. బలూచి లిబరేషన్ ఆర్మీ ఎలా కంట్రోల్ చేయగలదు? ఎక్కడైనా కొన్ని ప్రాంతాల్లో వెళ్ళి కొట్టి అక్కడ వాళ్ళకి నష్టం కలిగించి అక్కడ కొంతమందిని చంపి మళ్ళీ వెళ్ళిపోవచ్చేమో కానీ దాన్ని వాళ్ళ కంప్లీట్ అధీనంలో పెట్టుకునేటువంటి శక్తి వీళ్ళకు కూడా లేదు. గిరిధర్ గారు, అయితే ఈ సిపిఈసి ఉంది కదా, సిపిఈసి ప్రాజెక్ట్ ఉంది, అది బెలూచిస్తాన్ ఉన్నటువంటి అటానమీ మూవ్మెంట్ కావచ్చు, లేకపోతే సోషియో ఎకానమిక్ కారిడార్స్ పైనటువంటి ఏమైనా ఇంపాక్ట్ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా? ఇప్పుడు ఉన్నది కదా, ఎందుకంటే వాళ్ళకి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఎక్కడైనా ప్రాజెక్ట్ వచ్చిందంటే లోకల్ పాపులేషన్ ఫస్ట్ మనం వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళకి ఏదైనా ఉన్నతి ఉండాలి. లోకల్ పాపులేషన్ ఇగ్నోర్ చేసి పంజాబీలు, తర్వాత ఈ సైన్యము, పాకిస్తానీ సైన్యము, తర్వాత వీళ్లకు లంచాలు ఇచ్చి వీళ్ళను కొనుక్కున్నటువంటి శక్తులు, చైనా ఎస్పెషల్లీ, వాళ్ళకే లాభం చెందుతోంది అంటే కనుక అక్కడ లోకల్ గా ఉన్నటువంటి సమాజం ఏమవుతుంది? సోషియో ఎకనామిక్ కండిషన్స్ అన్ని డిటరేట్ అయింది. ఈరోజు గ్వాదర్ పోర్ట్ అన్నది చైనా వాళ్ళ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నటువంటి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో ఒక ఆణిముత్యంగా వాళ్ళు చిత్రీకరిస్తారు. ఒక జ్యువెల్ అంటారు గ్వాడర్ పోర్ట్. గ్వాడర్ పోర్ట్ అధీనం దాటి, అంటే ఇక్కడ ఫెన్సింగ్ వేసి సెక్యూరిటీ ఉన్నటువంటి ప్రాంతం దాటి వెళ్ళంగానే గ్వాడర్ గ్రామంలో మంచినీళ్ళు లేవు. చిన్న వర్షం వస్తే వరదలు వస్తాయి, రోడ్లు లేవు, అక్కడ మనకి ఆరోగ్య సదుపాయాలు లేవు, వాళ్ళకి వెళ్ళడానికి దారులు లేవు. ఈ దాడులు జరుగుతున్నాయని చెప్పేసి ఒక గ్రామం నుంచి ఒక గ్రామానికి వెళ్ళడానికి వాళ్ళనే ఆపేస్తున్నారు. విపరీతమైన సెక్యూరిటీ చెక్స్ ఉన్నాయి, వాళ్ళ రోడ్లన్నీ కట్ అయిపోయినాయి. తర్వాత వాళ్ళు మత్స్యకారులు, అక్కడ ఏముంది? అక్కడ ఏమీ లేదు, చెట్లు పెరగవు, ఏం పెరగవు, చాలా డెజర్ట్ లాంటిది. వాళ్ళు సముద్రంలో మత్స్యకారులుగా ఉండేవాళ్ళు, పట్టుకునేవాళ్ళు, దాన్ని అమ్ముకునేవాళ్ళు. చైనీస్ ట్రాలర్స్ వచ్చేసి చైనా అసలు చాలా ఏమంటారంటే ప్రపంచవ్యాప్తంగా ఒక గూండాలా ప్రవర్తిస్తుంది. ఇక్కడికి వాళ్ళు పెద్ద పెద్ద హెవీ మెషినరీ ట్రాలర్స్ తీసుకొచ్చి సముద్రంలో ఉన్న చేపలన్నీ వాళ్ళు కంప్లీట్ గా లూట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకు? ఇక్కడ పాకిస్తానీ ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్నటువంటి పొలిటీషియన్స్ కి, ఇక్కడ ఉన్నటువంటి సైనికాధికారులకు కూడా బాగా పైసలు ముడుపు చెప్పారు కాబట్టి దాంతో వీళ్ళు ఏం ప్రశ్నించారు. దాంతో అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకి వాళ్ళకు ఆదాయం కూడా రావట్లేదు, ఉపాధి లేదు. ఇంతటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉంచారు. అయితే బలూచీలు చేస్తున్నటువంటి పోరాటానికి పాకిస్తాన్ తలొగ్గుతుందంటారు ఫైనల్ గా? తలొగ్గే సమస్య లేదమ్మా, ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా కానీ కూడా ఇటువంటి ఒక వేర్పాటువాదం అంటూ కనుక ఉందంటే వేర్పాటువాదాన్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేదు, ప్రభుత్వం యాక్సెప్ట్ చేయదు. కాకపోతే ఈ పోరాటం జరుగుతూనే ఉంటుంది, సిగ్నిఫికెంట్ గా పాకిస్తానీ సైనికులు చనిపోతూనే ఉంటారు. దానికి రిటాలియేషన్ గా వీళ్ళు బలూచి కుటుంబాలను, స్త్రీలను చేర్చడము, వాళ్ళ మగవాళ్ళని ఎత్తుకుపోవడము, ఇటువంటివన్నీ చేస్తూనే ఉంటారు. మానవ హక్కుల ఉల్లంఘన చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఈ పరంపర సాగుతూనే ఉంటుంది. ఇది వాళ్ళ పాకిస్తాన్ ఎకానమీ మీద పెద్ద భారంగా ఉంటుంది. చైనా కూడా అక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్స్ తీసేసిన తర్వాత ఇంకా ఎవరు వస్తారు అక్కడికి? దాంతో క్రమేపీ ఏమవుతుందంటే పాకిస్తాన్ అనేది ఒక ఫెయిల్డ్ స్టేట్ గా తయారవుతుంది, కానీ పాకిస్తాన్ విరిగిపోవడానికి అది కారణం కాకపోవచ్చు. బలూచిస్తాన్ అక్కడి నుంచి విడిపోయేటువంటి సమస్య మనకు తొందరగా రాదు, కానీ బలూచిస్తాన్ ని అన్ని శక్తులు వాడుకుంటాయి. బలూచిస్తాన్ అమెరికా కూడా చాలా కీలకం, ఎందుకంటే ఒక ఫ్రంట్ వాళ్ళకు ఉండాలి. ఇరాన్ ఎప్పుడైనా హ్యాండిల్ చేయాలంటే కనుక ఇరాన్ హ్యాండిల్ చేయడానికి, అలాగే మనకు ఆఫ్ఘనిస్తాన్ లో వాళ్ళు ఏమైనా కౌంటర్ చేసుకోవడానికి వాళ్ళకి అది అవసరం. అందుకని మనం చాలా పెక్యులర్ సిచ్యుయేషన్. ఇక్కడ ఫండింగ్ అమెరికా నుంచి వస్తుంది. ఈ బలూచి ఫైటర్స్ కి ట్రైనింగ్ సిస్తాన్, బలూచిస్తాన్, ఇరాన్ లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ట్రైనింగ్ అవుతోంది. కానీ ఇరాన్, అమెరికా మధ్యలో పచ్చగడ్డేస్తే బగ్గుమనే రెండు దేశాలు కూడా ఈ బలూచీలకు ఏదో పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నారు. అందుకనే బలూచి లిబరేషన్ ఆర్మీని ఇంతవరకు వాడు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గా బ్యాన్ చేయలేదు. ఇన్ని గొడవలు జరుగుతున్నా అమెరికానికి స్పందన లేదు, అంటే ఎక్కడో టాసిట్ సపోర్ట్ ఉంది అని అర్థం చేసుకోవాలి. భారతదేశం దీంట్లో దిగి వాళ్ళకి సపోర్ట్ అంటూ ఇవ్వడం మొదలు పెడితే, అన్ఫార్చునేట్లీ మనం ఇవ్వట్లేదు ఇప్పుడు, అది కనుక ఇస్తే కనుక తప్పకుండా పాకిస్తాన్ అక్కడ ఉండలేనటువంటి పరిస్థితి వాళ్ళకి ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పటిప్పట్లో నేను బలూచిస్తాన్ విడిపోయేటువంటి సూచనలు నాకు కనిపించట్లేదు. కానీ పాకిస్తాన్ సైన్యము, పాకిస్తాన్ ప్రభుత్వం కంట్రోల్ నుంచి వాళ్ళు చేజారిపోయింది అన్న మాటలో ఎటువంటి సందేహం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గిరిధర్ గారు, కోటేశ్వరరావు గారు, వెంటపాటి పుల్లారావు గారు.